రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరుచుకునే అవకాశం కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ 2 రోజుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలపై హోటళ్ల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నూతన పర్యాటక విధానం గురించి సమావేశంలో వివరించిన పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్రంలో హోటళ్ల విస్తరణకు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా హోటళ్ల అసోసియేషన్ విజ్ఞాపనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రకరకాల హోటల్స్, చిన్న హోటల్స్ కట్టుకుంటే ఏంటనేది ఈ అన్నిటికీ ఏపీజీఎస్సీలో గతంలో 5 years ఎగ్జిబిషన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 7 years తీసుకొచ్చారు. ఎల్సీటీలో యూనిట్కి ఇంత ₹2, ₹3 చొప్పున కొంత రాయితీ ఇవ్వడం జరిగింది. కొత్త టూరిజం పాలసీలో కొత్తగా ఎంకరేజ్ చేసే వాళ్ళని చాలా ఫాస్ట్గా తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంది. మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్స్ ఎట్టయితే పిలుస్తున్నారో టాటా కంపెనీని, అలాగే ముందు మా వాళ్ళని కూడా ఒపీనియన్స్ తీసుకోండి, వీళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించండి. మా వాళ్ళు ముందుకు వస్తారు. 100% చాలా బిగ్ షాట్స్ ఉన్నారండి దీంట్లో. ఈ రాష్ట్రంలో హోటళ్ల నిర్మాణం రమారమి 1,217 కోట్ల రూపాయలు ఇక్కడ వ్యయం చేయడానికి, తద్వారా 2,567 మందికి ఉద్యోగ కల్పన చేయడానికి, 825 హోటల్ గదులు నిర్మించడానికి ఆ ఎంఓయూలు చేసుకున్నాం. ఈ ఆరంభాన్ని కొనసాగించాలంటే మీరందరూ కోరుకుంటున్నటువంటి కొన్ని అంశాల్లో మేము కూడా ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఏదైతే ఇన్వెస్టర్స్ మీట్ పెడతామో అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీతో కూడా కలిసి 2-3 సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు పూర్తి స్థాయిలో వీటి మీద ప్రభుత్వ నిర్ణయాన్ని జీవో రూపంలో ఇచ్చేదానికి కృషి చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం.